హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ అండి, గొంతు ఒకలాగైపోయింది. ఈరోజు మనం సూపర్ వీడియో చూడబోతున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ కొనటం అసాధ్యమైన విషయం అని అందరూ అనుకుంటారు. దాన్ని ఎలా సాధ్యం చేయొచ్చు అని మనం తెలుసుకోబోతున్నాం. మన దగ్గర ఉన్న డబ్బుల్ని కొంచెం కొంచెం సేవింగ్స్ చేసి ఎవ్రీ మంత్ ఇంతో అంతో కొనకుండా కొంచెం ఎక్కువగా మనం ఎలా కొనుక్కోవచ్చు, ఇది సాధ్యమైన ఎక్కువగా కొంటాం, నెల నెల దాచిపెడితేనే ఇంత వస్తుంది, అప్పుడు ఎలా ఎక్కువగా కొనుక్కోగలమని మీలుగా చాలామందికి డౌట్ ఉండొచ్చు. అలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ అసలు ఏం పోతుంది, నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేయబోతున్నాం. ఎలా జనాలందరూ ఎక్కువగా కొనుక్కుంటున్నారు, ఆ విషయాలన్నీ మీతో షేర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు, హైప్ ఇవ్వండి, మంచిగా సపోర్ట్ చేయండి. ఏమంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోల్డ్ చూసారా ఎక్కడికి పోయిందో. సిల్వర్ అయినా గోల్డ్ అయినా చాలా కాస్ట్ పెరిగిపోయిందండి. సామాన్యులు కొనుక్కోలేరు, మిడిల్ క్లాస్ వాళ్ళు, దాని కింద ఉన్నవాళ్ళు కూడా ఆలోచిస్తారు, ఎక్కడి నుంచి తెస్తారండి ల్యాక్స్లో. అందువలన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. ఇలాంటి వీడియో నేను చాలా రోజుల క్రిందట చేశానండి ఒకటి, దానికి విపరీతమైన వ్యూస్ వచ్చి మంచి వైరల్ అయింది వీడియో. అదే టిప్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నా. అప్పుడు వచ్చి మనం అనుకున్నాం, చిచి ఇలాంటి పద్ధతులు మనం ఫాలో చేయకూడదు, మనం దాచిపెట్టు కొనుక్కుందాము, ఎందుకు ఇలాంటివి పోవాలి అని అందరం అనుకున్నాము. కొంతమంది బాగుందని ఫాలో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు వచ్చి ఈ పద్ధతే కరెక్ట్ అని అందరు చెప్తున్నారండి. అందుకని నేను మీతో షేర్ చేస్తున్నా. నేను చెప్పే విషయం మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే లేదు. ఇందులో తప్పేం లేదు కదా, అందరూ ఏం ఫాలో అవుతున్నారు అని చెప్తే కొంతమంది అయినా వాళ్ళకి యూజ్ అయిద్దని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ ఏం అవుతుందంటే, మనం ఎవ్రీ మంత్ కొంచెం కొంచెం దాచిపెట్టి మిల్లీగ్రాములు ఇలా కొనుక్కునేటప్పటికి ఇంకా సర్రని వెళ్ళిపోతుంది, 2 lakhs వరకు వచ్చేసిద్ది అంటున్నారు. అప్పుడు మనం కొనుక్కోగలమా? ఏముందండి గోల్డ్ అనుకుంటూనే ఏ షాప్లో చూసినా కూడా కిటకిటలాడుతున్నారు. చాలామంది బాధపడుతున్నారు కదా, అందరు బాధపడుతున్నారు ఇంత పెరిగిందని. అయితే ఏ షాప్లో అయినా జనాలు తగ్గారంటే తగ్గలేదు, కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు. అందువల్ల అసలు ఇది వచ్చి షాప్లో గవర్నమెంట్ చేసేది కాదండి, యుఎస్ డాలర్స్ని బట్టి ఉంటుంది అనమాట. ఎప్పుడైనా మనకి గ్రాఫ్ అనేది పైకి పోయిందనుకోండి, అప్పుడు వచ్చి రేటు తగ్గిపోయిద్ది. మీరు దీన్ని ఫాలో చేయండి, చూసుకోండి, దాన్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు. గ్రాఫ్ వచ్చి ఇలా హైలో పోయిందనుకోండి, ఆ రోజు గోల్డ్ కాస్ట్ తగ్గిద్ది. గ్రాఫ్ వచ్చి డౌన్ అయిందనుకోండి, డౌన్వర్డ్స్ చూపించింది అనుకోండి, ఆ రోజు వచ్చి గోల్డ్ విపరీతంగా పెరిగిద్ది. ఇది వచ్చి డాలర్ మీద ఆధారపడింది అనమాట, మరి ఇంకేం లేదు, డాలరుతోనే ఉందన్నమాట. అప్పుడు మనం ఈ గ్రాఫ్ని చూసుకున్నట్లయితే మనకి ఈజీగా అర్థమైపోయింది. అందువలన ఎవరు ఏం చేయలేరండి. ఇది అదే ఆ గ్రాఫ్ డౌన్ అయితే కనుక గోల్డ్ కొంత తగ్గిద్ది, లేకపోతే పెరుగుతూనే ఉంటుంది. అందువలన మీరు ఏం చేస్తారంటే, ఇంతంత కొనుక్కునేది ఇది సాధ్యం కాదు. మాకు పిల్లలు ఉన్నారు, మాకు గోల్డ్ కావాలి అనుకునే వాళ్ళు, మాకు అవసరం ఉంది కొనాలి అని ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి ఈ వీడియో. వద్దండి అవన్నీ అంత ఖర్చు పెట్టి మేము కొనాల్సిన అవసరం లేదు, పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఫాలో చేయకండి. ఏమంటే ఏం చేస్తున్నారంటే, చాలామందిని చూసానండి ఇప్పుడు, వాళ్ళ దగ్గర యూజ్ చేయని పాత బంగారం ఏదన్నా పెట్టుకొని ఉంటారు కదా, అది ఇంకా లేకపోతే కొన్ని వస్తువులు ఉంటాయి, వాళ్ళు అసలు వేసుకోరనమాట, దాన్ని అలానే పెట్టి ఉంచుతారు. బీరువాళ్ళ ఊరికే ఉంటే ఎవరికి లాభం చెప్పండి? ఏమైనా పాతమైనా మనం యూజ్ చేయనివన్నా ఏమన్నా లాభం మనకి లేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక 2 సెవర్లు తీసుకెళ్ళేసి బ్యాంకులో పెడుతున్నారు. ఎగ్జాంపుల్కి చెబుతున్నా. ఇప్పుడు వాళ్ళ స్తోమతను బట్టి, ఇన్కమ్ను బట్టే ఉంటుంది బ్యాంకులో నగలు పెట్టి విడిపించుకోవడం లేనిది. మీకు ఆ కెపాసిటీ ఉంటేనే దానికి తగినట్లు పెట్టుకోండి. మేము 1,00,000 రూపాయలు తీసి మేము కట్టగలం అంటే ఆ 1,00,000కు తగిన గోల్డ్ పెట్టుకోండి, లేదంటే పెట్టకండి. దాన్ని వదిలేసి కొత్తగా కొనాల్సిన అవసరం లేదు. విడిపించుకోలేని వాళ్ళు ఈ తప్పు చేయకండి, సరేనా? ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళి పెట్టేసి డబ్బు తెచ్చుకొని దానికి ఎంత గోల్డ్ వచ్చిందో అంత తీసుకుంటున్నారు. ఇప్పుడు మార్వాడి షాప్లో పెడితే ఎక్కువ డబ్బులు ఇస్తారు. అయితే 1,00,000కి 2,000 ఇంట్రెస్ట్. కట్టలేని వాళ్ళు ఉంటారు కదా. ఇదే మనం ఏం చేయాలి, మంచి బ్యాంకుగా చూడాలి. ఒక 10 బ్యాంకులను పెట్టుకొని ఎందులో ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది, మంచి బ్యాంక్స్ చూసేసి, ఈ బ్యాంకులో తక్కువ ఉందా ఇంట్రెస్ట్, సరే అని తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని తెచ్చుకొని మీరు ఒక గోల్డ్ జ్యువెలరీ, అదే కాయిన్ గానో ఏదో తీసుకోండి. మన దానికి ఏం జ్యువెలరీ వచ్చింది చెప్పండి, కాయిన్గా తీసుకోండి. లేదు మేము కమ్మలో ఏదో తీసుకోవాలనుకుంటున్నాం ఒక సెవర్లు అనుకుంటే, ఆ గోల్డ్ని బట్టి మీ జ్యువెలరీ తీసుకోవటం ఉంటుంది.
అనుకుంటే తీసుకోండి. తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎవ్రీ మంత్ దాచిపెట్టేది అక్కడ కట్టేసి ఆ నగను విడిపించుకోవాలి. 1 ఇయర్ లోపల విడిపించుకోవాలి. కొన్ని బ్యాంక్స్లో 6 మంత్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలనుకుంటున్నారు, చెప్తున్నారు రెన్యువల్ చేయాలండి అని. అప్పుడు మా దగ్గర డబ్బు ఉండదు, నెల నెల కడతారు కదా, మిగిలిన బ్యాలెన్స్కి ఏం చేయాలంటే దానికి ఏం చేస్తున్నారంటే ఆ మిగిలిన బ్యాలెన్స్ ఒక 50,000 అనుకోండి, ఆ 50,000 తగిన ఒక గోల్డ్ జ్యువెలరీ పెట్టేసి ఈ పాత నగని విడిపించుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి వచ్చేసి ఇంకా 50,000 ఉంది బ్యాలెన్స్. ఈ 50,000 గబగబ కట్టేసి మళ్ళీ పెట్టి ఇలా రొటేషన్ చేసి కొంతమంది అయితే 100 సెవర్లు కొనుక్కున్నారు. మీరు నమ్ముతారో నమ్మరో. ఎలా అండి అంటే మేము నగల్ని పెట్టేసి గోల్డ్ తీసుకొని మళ్ళీ విడిపించుకొని ఎవ్రీ మంత్ కట్టి మళ్ళీ పెడతాం. ఇలా పెట్టే మేము ఇంత తీసుకున్నాం, లేకపోతే ఇంత తీయడం సాధ్యం కాదని చెప్తున్నారు చాలామంది. అయ్యో మనం కూడా ఇలా చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడు కొంచెం గోల్డ్ రేట్ తక్కువే కదండి, కట్టగలం. కానీ మనకు ఆ ఐడియాస్ తోసల, అయ్యో వద్దులే ఎందుకు అని కూర్చున్నాం. ఇప్పుడు చూసారంటే వాళ్ళు తెలివిగల వాళ్ళు, అంటే వాళ్ళకి కట్టే కెపాసిటీ ఉంది, ఉన్నవాళ్ళు చేయొచ్చు. సరేనా, ఇలా తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు కొంచెం మనం తీసేలోపే 2 లక్షలు అయిపోయింది. ఇప్పుడు గ్రామ్ చూసారా ఎంత రేటు ఉంది. దీనికి ఎప్పుడు మనం దాచిపెట్టి ఎప్పుడు కొంటాం చెప్పండి. పెట్టేసామా, ఏదో కొంచెం అన్నా, అస్సలు లేదని కొంచెం అన్నా ఉంటుంది కదా. ఈ చైన్ అండి, ఈ చైన్ ఎలా తీసానంటే నేను ఈ టిప్ను ఫాలో చేసాను. మా దగ్గర కొంచెం పాతవి ఉన్నాయి, అవి పెట్టుకోవడానికి యూజ్ అవ్వదు అనమాట. అవి ఇవన్నీ వేసేసి మేము పాత వీడియోలో ఉంటుంది, ఈ చైన్ కొన్నప్పుడు చూపించా. అవన్నీ ఇచ్చేసి కొంచెం గోల్డ్ కాయిన్స్ ఉంది అది ఇచ్చేసి కొంత మనీ చాలలేదండి. అప్పుడు ఏం చేసాము, ఒకటి పాతది ఉందన్నమాట, అది పాతదో కొత్తదో మేము పెట్టుకోము అనుకున్నప్పుడు ఇంట్లో ఉండటం ఊరికే ఎందుకని చెప్పేసి పెట్టేసి ఆ మార్వాడి షాప్లోనే పెట్టాం. బ్యాంక్లో పెట్టాల, రెగ్యులర్గా మేము ఒక షాప్లో తీసుకుంటాం, బాగా అలవాటు అనమాట. మనం ఎంత అడిగితే అంత ఇస్తాం. పెట్టేసి మిగిలిన బ్యాలెన్స్ కట్టేసి తీసుకున్నాము ఈ చైన్. తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ అసలు ఇట్లా కట్టుకుంటూ వచ్చామన్నమాట. ఇంట్రెస్ట్ మాత్రం కట్టామనుకోండి, ఎన్ని సంవత్సరాలైనా ఇంట్రెస్టే కడుతూ ఉంటాం. అలా కాదు, ఇంట్రెస్ట్ కొంచెం డబ్బు ఇలా కట్టడం వల్ల మార్వాడి షాప్లో తొందరగానే తీరిపోయింది. ఒక 10 మంత్స్లో తీరిపోయింది. తర్వాత మనం ఆ జ్యువెలరీ తెచ్చుకున్నాం, ఇలానే ఈ చైన్ తెచ్చుకున్నాం. లేకపోతే ఈ చైన్ ఇప్పుడు ఉండేది కాదు కదా, డబ్బులు దాచిపెట్టి అప్పుడు కొంచెం తక్కువైంది కదా, దానికోసం కూర్చొని అలా కాకుండా తీసుకున్నాం టక్కని. ఆ తర్వాత గోల్డ్ బాగానే పెరిగింది, అప్పుడు అంత రేట్ ఇవ్వడం వేస్ట్ కదా, దీన్ని గబగబ కట్టి తీసేసుకున్నాం. అందువలన మీకు ఇప్పుడున్న పరిస్థితులు ఇలాంటివి నచ్చితే ఫాలో చేయండి. ఏదన్నా ఉందనుకోండి పెట్టి తెచ్చుకొని నెల నెల కట్టుకోండి. కట్టగలిగిన వాళ్ళు, కట్టలేని వాళ్ళు పెట్టకండి, ఉన్నది పోయిద్ది, అది ఉంది. అలా చేసుకోండి. ఎందుకంటే ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి కొంచెం అన్నా వేయాలి కదా మనం. కొంచెం కూడా ఒక 5 సెవర్లు వేయాలన్నా కూడా ఎంత అవుతుంది, 7 lakhs అవుతుంది. ఇంకా ఇది కనుక 2 lakhs పోయింది అనుకోండి, 11 lakhs 12 lakhs వచ్చేసింది 5 సెవర్లే. అప్పటి వరకు మనం వెయిట్ చేసి కొంచెం దాచిపెట్టుకునే లోపు సర్రను పెరిగిద్ది. అది కాకుండా ఇలా పెట్టేసి, ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే మీరు నగ పెట్టారో మీకు ఒక బాధ్యత అనేది వచ్చింది. అయ్యో మన వస్తువు అక్కడ ఉందే, మనం తొందరగా తెచ్చుకోవాలని ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వేస్ట్ ఖర్చులన్నీ కట్ చేసేసి కొంచెం పొదుపుగా చిక్కనంగా చేయడం స్టార్ట్ చేస్తారు. చేసి అనవసరమైన ఖర్చులన్నీ తగ్గిస్తారు. బట్టలు కొనటం, ఇంటికి కావాల్సినవి కొనటం, సినిమాలకు వెళ్తాం, హోటల్స్కి వెళ్తాం, ఇవన్నీ కట్ చేసేసి మనం ఆ నగ వచ్చే వరకు మనం ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కువగా కడితే తొందరగా వచ్చేసిద్ది అని చెప్పేసి మీ అనవసరమైన ఖర్చులన్నీ కట్ చేసేసి మీరు తొందరగా విడిపించుకోవడానికి చూస్తారు. ఇక్కడ చూసారా ఎంత డబ్బు సేవ్ అయ్యిద్ది. హోటల్, సినిమా వీటన్నిటికి వెళ్ళకపోతే బోల్డ్ డబ్బు సేవ్ అయ్యిద్దండి. ఒక సినిమాకి వెళ్ళామనుకోండి 2000 పైనే అవుతుందని మన ఒక అతను యూట్యూబ్లో చెబుతున్నారు. పాప్కార్నే 700 అన్లిమిటెడ్ పాప్కార్న్. ఏం చేస్తాము, థమ్స్అప్ వచ్చి 300 200 చెప్తున్నాడండి. ఇలా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మనకు 2000 పైన ఖర్చు అవుతుంది. కొంతమంది అయితే ఎవ్రీ వీక్ వెళ్తారు, కొంతమంది 2 వీక్స్కి ఒకసారి వెళ్తారు. అప్పుడు మీకు అక్కడ ఒక 5000 వెళ్ళే వాళ్ళకి చెబుతున్నా. హోటల్కి వీటన్నిటి కట్ చేశారనుకోండి దగ్గర ఒక 7000 అలా మిగిలిద్ది. మనం సేవింగ్స్ చేసేది ఇవన్నీ కలిపితే పెట్టేసి గబగబా కట్టేసి తెచ్చుకోవచ్చు. ఇలా పెట్టడం తీసుకోవడం ఇలా చేసామనుకోండి, మనకు పిల్లలకు కావాల్సిన 5 సెవర్లో ఎంతో వచ్చేసిద్ది. గబగబా తీసుకోండి, సరేనా. అలా కాకుండా మనం దాచిపెట్టుకునే చేద్దామంటే ఇక్కడ ఒక బాధ్యత అనేది ఉండదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ ఖర్చులన్నీ చేస్తూనే ఉంటాం. ఏవో కూరగాయల వాటిలో మిగిలింది ఉండిలో వేసేసి, హస్బెండ్ కొంచెం ఇస్తే అది వేసేసి దాచిపెడితే ఒక నెలకి ఎంత వస్తుంది, మహా అయితే 3 నుంచి 5000 వచ్చింది. లేడీస్ సేవింగ్స్ చెబుతున్నా. అలా కాదు, లేడీస్ అండ్
జెంట్స్ ఇద్దరు, మీ పిల్లలే కదా, జెంట్స్కి కూడా ఇందులో బాధ్యత ఉంది. ఇద్దరు కలిసి గబగబా కట్టి దాచిపెట్టి ఇచ్చేసాను అనుకోండి, మీ నాగం మీకు వచ్చేసింది. ఇలా కొన్ని రోజులు మనం ఇవన్నీ అవాయిడ్ చేసేస్తే గోల్డ్ మీద కాన్సన్ట్రేషన్ చేసామనుకోండి, మీరు అనుకున్న గోల్డ్ని మీరు కొనుక్కోవచ్చు. ఆ తర్వాత కావాలంటే కొంచెం కొంచెంగా మనం తీసుకోవచ్చు. ఏమండి ఇంత రేట్లు పెరిగితే చాలా కష్టం కదా, ఇంకా పెరుగుతూ పోతుంది అంటున్నారు. ఇప్పుడే ఉంది, ఇంకా ముందు ఉంది అంటున్నారు. కొంతమంది చెబుతున్నారు లేదు 2 వీక్స్లో తగ్గిద్ది కాదంట. నేను చెప్పాను కదా, డాలర్ మీదే ఆధారపడి ఉంటుందండి. అదేనండి రీజను. మరి మీకు ఇష్టమైతే టిప్ ఫాలో చేయండి. మీరు చెప్పారు మేము పెట్టామని అనకూడదు. అందరు ఫాలో చేస్తున్నారు, దాన్ని మీకు షేర్ చేద్దామని నేను ఇప్పుడు చెప్పాను. నచ్చితే మీరు ఫాలో చేయండి, లేకపోతే వదిలేసేయండి. ఇందులో ప్రాబ్లం ఏం లేదు. సరేనా? వీడియో నచ్చితే మంచిగా సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.